టైం అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టులు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ చికిత్సల కోసం అత్యాధునిక సాంకేతికతతో 2 అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్లు, అన్ని రకముల గుండె ఆపరేషన్లకు అనుభవజ్ఞులైన కార్డియోథరాసిక్ బృందం మీ గుండె యొక్క పనితీరును ముందుగానే తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవడం కోసం సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ సదుపాయం, మీ అత్యవసరానికి తక్షణం స్పందించడానికి మా నిపుణులైన ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ బృందం ఎల్లప్పుడూ సిద్ధం. మీ గుండె ఆరోగ్యానికి సంపూర్ణ నమ్మకం. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, ఒంగోలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రత్యేక చొరవతో అల్లూరు చెరువు అభివృద్ధికి 65 లక్షల నిధులు మంజూరై పనులు వేగంగా కొనసాగుతున్నాయని అల్లూరు గ్రామ రైతు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలను ఓర్వలేక వైఎస్ఆర్సీపీ నాయకులు చెరువులో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయంటూ అసత్య ప్రచారం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గ్రామ రైతులు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు 1800 ఎకరాల ఆయకట్టు కలిగిన అల్లూరు చెరువుకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కృషితో కట్ట బలోపేతం, రైతుల రాకపోకల కోసం రహదారి నిర్మాణం, తూముల అభివృద్ధి, వర్షపు నీటి సంరక్షణకు రివెట్మెంట్ పనులు చేపడుతున్నారని వివరించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పరిమిత స్థాయిలో మాత్రమే మట్టి తొలగింపు జరుగుతోందని, రైతుల నుంచి ₹1 కూడా వసూలు చేయకుండా ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం జరుగుతున్న ఈ పనులకు రాజకీయ రంగు పులమకుండా సహకరించాలని వైఎస్ఆర్సీపీ నాయకులకు హితవు పలికారు. ఈ సమావేశంలో రైతులు దగ్గుపాటి రామారావు, నాంచారయ్య, హరిబాబు, టీడీపీ నాయకులు గేనం సుబ్బారావు, పోలయ్య తదితరులు పాల్గొన్నారు. చేసిన లోతైన గుంటలు ఇలాంటివి 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఉండటం జరిగింది. ఆ రోజు ఇలాంటి గుంటలు పెట్టేటప్పుడు వాళ్ళకి ఈ అవగాహన రాలేదని చెప్తారు వాళ్ళు. మేము ఇంత అవగాహనగా ఆలోచించలేదు, అందుకని ఉప్పు నీళ్ళు ఊరినవి ఇవాళ బాగు చేద్దామని అంటున్నారు. కానీ ఆ రోజు వాళ్ళకి ఆలోచన రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ గుంటల్లో మట్టి తోలుకునే కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు ముట్టుకున్నందువలన వాళ్ళకి మంచి ఆలోచన రాల. ఈ రోజున మన వచ్చిన విలేకరులందరికీ నమస్కారాలు. కానీ నా పేరు డివి నారాయణ రెడ్డి, అల్లూరు వాస్తవ్యుల్ని, రైతుని. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందండి. 2026 ఏప్రిల్ 14వ తారీఖు నుంచి మే 14, జూన్ 14, జూలై 14 వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చెరువులు కానివ్వండి, కుంటలు కానివ్వండి, పరిశుభ్రంగా 1, 2, 3 అడుగులు అంటే భౌగోళికంగా ఎక్కడ ఏ పరిస్థితులు ఉంటాయో దాన్ని బట్టి ఆ మట్టి తీసుకొని ఆ ఎంచర్లకు కానీ ఇళ్ల స్థలాలకు కానీ తీసుకొని ఆ చెరువుని లోతు నీళ్ళని డ్రైనేజ్ స్టాక్ చేసుకునే విధంగా, అంటే 2 పక్కల ఉపయోగం కలిగేట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోని మనం దాన్ని చూపించి ఇక్కడ మట్టి తీయటం జరిగింది. కావాలంటే చూడండి, పట్టపగులు పబ్లిక్ పచ్చి నిజాలు. 2 అడుగులే, ఇంకా అంగుళం తగ్గుద్దండి, 2 అడుగులే మనం తీస్తున్నాం. దానికి ఎవరు ఆక్షేపించడానికి లేదు. దానికి సహకరించాలి ప్రతిపక్షమైన, వైసీపీ అయినా. అంతేగాని దాని మీద ఏదో మొత్తం ఎరువంతా ఎత్తకెళ్ళారన్నట్టుగా, గుంటలు తవ్వినట్టుగా అట్లా మాట్లాడటం అది కరెక్ట్ అయినటువంటి విషయం కాదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాంటి ఈ పబ్లిక్ ఎవరైనా వచ్చి చూడవచ్చు. ఇప్పుడు చేస్తున్నారు కదా, మళ్ళీ రేపు కూడా చేస్తారు, వచ్చి చూడండి. ఎక్కడన్నా కానీ 4, 3 అడుగులున్నా కూడా మేము అంగీకరించమని చెప్పి ఈ సభాముఖంగా చెబుతాం. హరిశ్చంద్రారెడ్డి, నేను అల్లూరు. ఈ 1800 ఆయకట్టు చెరువు కింద నాకు 10 ఎకరాలు. నేను 10 ఎకరాలు పండించాలి, లబ్ధి పొందాలి అంటే ముందు పీడబ్ల్యూ ట్యాంక్ బాగుపడాలి అనే ఉద్దేశంతో చాలా కాలం నుంచి పీడబ్ల్యూ ట్యాంక్ బాగుపడాలి అనేది కోరికతో అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. మొన్న ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా కలెక్టర్ గారిని 2 సార్లు తీసుకొచ్చి ఇది 1800 సార్ వస్తుంది, ఇవన్నీ బాగలేవు అంటే కలెక్టర్ గారు, అయ్యా గవర్నమెంట్ అన్ని పనులు చేయలేదు, కొన్ని పనులు గ్రామ రైతులు గ్రామస్తులు కలిసి చేసుకోవాలి, మీరు కొన్ని పనులు చేసుకోండి, మేము కొన్ని పనులు చేసి పెడదామని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కొన్ని పనులకి శాంక్షన్ కూడా రావటం కూడా జరిగింది. ఇప్పుడు
అందువల్ల కలెక్టర్ గారు కొన్ని పనులు గ్రామ రైతులు చేసుకోండి అని చెప్పాడు కాబట్టి ఈ మట్టిని వాళ్ళు ఏదో అడిగారు కాబట్టి మేము డబ్బుల రూపాన్ని కాదు, మాకు కూడా ఏదో ఒక పని చేసి పెట్టండి గ్రామానికి అని వాళ్ళని అడగటం జరిగింది. సరేనన్నారు వాళ్ళు. అప్పుడే మా గ్రామ పార్టీ వాళ్ళు కానీ నీటి సంఘం వాళ్ళు కానీ తీర్మానం చేసి అందరూ మాట్లాడుకొని ఎక్కువ లోతులో గతంలో 9 అడుగులు 10 అడుగులు పెట్టేదానికన్నా 2 అడుగులు పెట్టి తీసే పని అయితే ఈ మెరక ప్రాంతం వరకే తీద్దామనే ఉద్దేశంతో ఈ మెరక ప్రాంతం 2 ఎకరాలు ఉంటాయి, ఈ 2 ఎకరాలు తీద్దాం అనే ఉద్దేశంతో 2 అడుగుల చొప్పున వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దీంట్లో డబ్బులు తీసుకోవడం అనేది ఏం జరగలేదు, జరగదు కూడా. మేము కూడా చెప్తున్నాం, ప్రతి దానికి ఎమ్మెల్యే పెట్టిన ఎమ్మెల్యే, ఎవడన్నా గొంతులో తగులాడుకున్న ఎమ్మెల్యే, ప్రతి దానికి ఎమ్మెల్యేనే పోరాడుతుంటే ఎట్లా? మనం అన్ని ఆయన దృష్టికి పోవాలని అన్ని చూస్తాడు, చూడలేదు కదా. అందుకని మేమే ఈ 2 అడుగుల రైతులందరం మాట్లాడుకొని ఇంతవరకు మెరక తీసుకొని ఈ చెరువును బాగు చేసుకుందాం అనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని రాజకీయంగా పులుంతా మా రైతులతో మాకు తగాదాలు పెడతా ఈ సమస్యను తీసుకొచ్చారు. మా రైతులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఇది తప్పు ఇది కాదు అని అంటే మేము సిద్ధమే, దానికి రండి ఎవరైనా. మా ఊరు రైతులు రాకుండా బయట రైతులు ఒంగోలు వచ్చి ఇక్కడ మాకు పోరాటం చేసి మా మీద తగాదాలు వేయాలని ఇది కరెక్ట్ కాదు. ప్రతిదీ రాజకీయాన్ని పులవకూడదు. గతంలో మాకు 2 ఓవర్ హెడ్ ట్యాంకులు ఆ గవర్నమెంట్లో శాంక్షన్ అయింది. జనార్దన్ గారు అప్పుడు మొండికేస్తే నువ్వు ట్యాంకులు కట్టడానికి వీళ్ళు కాదు అంటే ఏమీ చేయలేరు. మా సర్పంచ్ పోయి, సార్ ఇది ఊరి సమస్య, ట్యాంకీలు కట్టాలా, ఇంటింటికి పంపులు ఇవ్వాలంటే ఆయన వెంటనే స్పందించి ఆ ట్యాంకీలు పూర్తి చేసి ప్రతి ఇంటికి పంపించినటువంటి అల్లూరు గ్రామానికి జనార్దన్ గారు ఒకడే. ఆ రోజు ప్రతిపక్షాలు లేవా? ఈ రోజే ప్రతిపక్షం వచ్చింది. అవసరం లేదు, ఎవరైనా రావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఎవరైనా రావచ్చు. ఇది మంచా చెడా అనేది మనమే నిర్ణయం చేసుకుందాం, మనమే దీన్ని ఏం చేద్దాం అనేది ఒక విషయం మాట్లాడుకుందాం. తర్వాత ఈ వెంచరోడు వస్తాడు, రేపు ఇంకో వెంచరోడు వస్తాడు అంటున్నారు. కానీ వస్తే రావచ్చు. 400 ఎకరాలు మేము ఈ చెరువులో రిజర్వాయర్ చేయాలనే ఒక కోరిక ఉంది. దాన్ని జనార్దన్ గారిని తీసుకొచ్చి అధికారులను తీసుకొచ్చి ఆ రిజర్వాయర్ను కూడా ఆయన దృష్టిలో పెట్టి దాన్ని పూర్తి చేసే విధంగా దాన్ని ప్రయత్నం చేస్తాం. ఆ రిజర్వాయర్లో వచ్చిన మట్టి ఎంత మట్టి అయినా బయటికి ఇచ్చప్పుడు ఆ రోజు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఇవ్వాల్సి వస్తే వాళ్ళకు కూడా ఇచ్చేస్తాం మట్టి. చెరువుకి ఇబ్బంది లేకుండా ఏదైనా తప్పు జరిగితే రండి, మాట్లాడదాం, చూద్దాం. ఈ పక్క శివ ఎన్నిసార్లు నెట్టాడు ఇప్పుడు పక్క జరగమని. ఓకేనా? నా సీనియర్ నాయకుడిని. ఇప్పుడు ఈ విషయం ఇక్కడ ఏంటంటే ఈ చెరువులో మట్టి తీస్తున్నారనే విషయం మీద ఇప్పుడు మన ఒక 4-5 రోజుల నాడు మన వైసీపీ ఇన్ఛార్జి గారు మన రవి గారు వచ్చి ఇక్కడ మా ఊర్లో ఉన్న నాయకులను కొంతమందిని తోడు చేసుకొని వచ్చి సోషల్ మీడియాలో రాద్ధాంతరం చేశారు. దాని గురించి మేము కూడా ఎవరిని ఇవ్వదలుచుకున్నాం. ఇప్పుడు ఈ గత గవర్నమెంట్లో 2014 ముందు మన తూర్పు బైపాస్ కొత్తగా వచ్చిన బైపాస్కి అప్పుడు వాళ్ళు ఇక్కడ ప్రత్యక్షంగానే కనపడతాయి. ఒక్కొక్కటి 5 అడుగులు 6 అడుగులు పెట్టి మట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకొని తోలుకున్నారు. దాని తాలూకా డబ్బులు కూడా లబ్ధి పొందారు. అది ఏదన్నా చెరువుకు ఉపయోగపడిద్దా అనుకుంటే చెరువుకు ఉపయోగపడేటట్టు నయా పైసా కూడా ఉపయోగపడలేదు. ఇంకో విషయం కూడా ఏంటంటే ఎప్పుడు చెరువుకు పనిచేసినా కూడా గత 2004 ముందు కూడా దాదాపు 4 కోట్ల రూపాయల నిధులతోటి ఎవరు ఎమ్మెల్యే గారు ఉన్న ఏ ఊరున్నా కూడా వాళ్ళతో సహకారంతో మేము చెరువు అంతా శాబాయి, చక్రాయి, వినాయక, తాళ చెరువు మొత్తం ఈ 4 చెరువులు, ఈ 4 చెరువుల మీద మొత్తం 4 కోట్ల రూపాయలు పెట్టి మేమే ఈ 3D హయాంలోనే అభివృద్ధి జరగడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా గవర్నమెంట్లు మారిపోతుంటాయి. ఆ గవర్నమెంట్లు మారిన సమక్షంలో వాళ్ళు ఎంత పెట్టారో ఎంత అభివృద్ధి చేశారో చెప్పండి. చేపలకు ఇచ్చిన వాళ్ళ చెరువులకి చేపల కోసం అని చెప్పిన SC ST కాలనీలు ఉన్నాయి మాకు పెద్ద ఎరువులు. వాళ్ళకి ఆ ఎస్సీలకి ఎస్టీలకి వాళ్ళకి ఇచ్చారనమాట. ఈ చెరువులో చేపలు పట్టుకునే దానికి సొసైటీ తరపు నుంచి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళని పిలిచి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని వాళ్ళకి ఏదో కాసిన డబ్బులు ఇచ్చేసి ఊరో ఒక గుత్తే చేపలు వదిలిచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులు ఏమన్నా చెరువుకు ఉపయోగించారా చెప్పమనండి.
పైసా ఉపయోగించింది లేదు. మేము మళ్ళీ 2014 తర్వాత మళ్ళీ 2014లో మన గవర్నమెంట్ వచ్చి జనార్దన్ గారు జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ₹1 కోటి మళ్ళీ శాంక్షన్ చేయించి మళ్ళీ తూములన్నీ బాగు చేయించాం. పోతే మళ్ళీ ఇంకొక విషయం కూడా ఏంటంటే నీరు చెట్టు కింద కార్యక్రమం కింద మట్టి తీసుకోవచ్చు అని మన గవర్నమెంట్ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు మాకు ఇస్తే దాన్ని ఆ రోజు వాళ్ళని తీసుకొచ్చి ఇలానే నామ్స్ ప్రకారం 2 అడుగులు తీయమంటే ఎక్కడ తీయాలో తీసి నామ్స్ ప్రకారం తీసుకెళ్ళాం తప్పితే మా ఇష్టం వచ్చినట్టు మేము ఎక్కడంటే అక్కడ గుంటలు పెట్టలేదు. అది అలానే చేసాం. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు పిలిచి వాళ్ళ సమక్షంలో వాళ్ళు ఎంత హైట్లో తీయాలి, ఎంత లోతు తీయాలి, ఎక్కడ హైట్ మెరక ప్రాంతాల్లో ఉన్నాయి ఏదైతే చెప్పి వాళ్ళ ద్వారానే మేము ఇప్పుడు వాళ్ళు 3 అడుగులు అని చెప్తే 3 అడుగులు కూడా తీయకుండా 2 అడుగులు పట్టి ఒక్క బొచ్చు వరుసను బట్టి తీసాం. వీటికి అనుసంధానం కూడా మీరు ఇందాక అందరూ చూశారు. ఏ తూముకు ఎదురు ఆ తూము మనకు ఆ కట్టకి 100 మీటర్స్ దూరంలో తూము తీయమన్నారు. రేపు నీళ్ళు ఇక్కడ నిలబడ్డా సరే మళ్ళీ అరగానిలో మళ్ళీ అక్కడ నీళ్లు వచ్చేటట్టుగా ఏ ఎదురు తూముకి ఆ ఎదురు కాలువ చేయాలని చెప్పి వాళ్ళకి చెప్పాం. వాళ్ళు మేము అయిపోయేటప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఏ తూముకి ఎదురు ఆ తూము కాలువ చేస్తామయ్యా, ఈ మట్టినంతా ఈ నీళ్ళన్నీ మళ్ళీ ఆ తూములకి వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పుడు జనార్దన్ గారు కూడా మాకు ఇప్పుడు దీనికి ఒక ₹60 లక్షల ఈ చెరువుకి మన తూములు రిపేర్లకి, కట్టల రిపేర్లకి, వీటికి అన్నిటికీ శాంక్షన్ చేస్తున్నారు. పోతే గతంలో వీళ్ళు మాగిల్లో ఉన్న 1800 ఎకరాలకి ₹300 లెక్కన వచ్చి మాకు వరద నీళ్లు ఇదేంటంటే ఈ చెరువు నిండాల్సిందే తప్పి వేరే రూట్లో రావు. ఈ చెరువు కింద ఆయకట్ట కింద 1800 ఎకరాలు ఆయకట్టు ఉంది, ప్లస్ అనాథగా కూడా ఉంటారు. అవి కూడా ఇంకొక దానంత డబ్బులు ఉందన్నమాట. ఉంటే వాళ్ళు ఇప్పుడు మొత్తం మండలంలో ఉన్న 4 గ్రామాలకు సంబంధించిన చెరువు అన్నమాట. అయితే వాళ్ళు ₹300 లెక్కన ₹12 లక్షల వసూలు చేసి వేబిరెడ్డి కాలువ మీద నుంచి నల్లాకు పోయేదాకా ఊటీ దగ్గర ఎస్కేప్ కట్టిస్తామని డబ్బులు వసూలు చేశారు. దాన్ని చేసింది లేదు. ఈ రోజు నాడు మన జనార్దన్ గారు ఈరోజు ₹20 లక్షల ఆ ఎస్కేప్కి శాంక్షన్ చేశారు. చేసి ఇప్పుడు నల్లవాలోకి పోయి చిన్న వర్షం పడి నల్లవాలోకి పోయి నీళ్ళని చెరువుకు తరలించుకునేటట్టుగా లాకులు ఏర్పాటు చేసి ₹20 లక్షల ఈరోజు శాంక్షన్ చేశారు. అది చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో మేము ఇప్పుడు ప్రత్యక్షంగా మీకు కూడా మీరు వచ్చి చూడండి. మాకు ఇక్కడ అలుగులు ఉన్నాయి, 2 అలుగుల్లోంచి నీరు పోయి మనం ఎక్స్ట్రా వాటర్ని అలుగుల్లోంచి పారి వెళ్ళిపోయిద్ది అనమాట కిందకి. బైంగా కెనాల్కి ఇటు కిందకి వెళ్ళాలి. తూర్పుకి వెళ్ళే వరుసలో అక్కడ పెట్రోల్ బంక్ని ఒకటి శాంక్షన్ చేశారు. ఊరేమిటి పెట్రోల్ బంక్ దగ్గర అతని దగ్గర డబ్బులు తీసుకొని కాలువలు 3 అడుగులు పెట్టి తూములు పెట్టి కట్ట మొత్తం రోడ్డు ఎమిడికి బూడి చేసి పెట్టేశారు. ఇప్పుడు ఈ నీళ్ళు పానందు వల్ల ఊరి మీద నీళ్ళు ఫోర్స్గా బాగుపడటం వల్ల ఊరి మీదకి ఎక్కువ ఫ్లడ్ అయిపోతుంది. కట్టలు తెగిపోయే పరిస్థితికి వస్తుంది. ఇలాంటివన్నీ చేసింది ఎవరు? ఇవన్నీ మనసులో పెట్టుకోవాలి. ఇవన్నీ ఏదైనా ఉంటే డైరెక్ట్ ఇప్పుడు మేమేదో ఇప్పుడు చేసి లబ్ధి కోసం వాళ్ళు పెట్టి మట్టి వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్ముకున్నాం, మా మీద ఏదో జనార్దన్ గారు ఉన్నారు, ఇవన్నీ ఉత్తమ మాటలు. జనార్దన్ గారు ఆయనకు అవసరం లేదు. వాళ్ళు రియల్ ఎస్టేట్లు వచ్చారు, సహజంగా వాళ్ళు గవర్నమెంట్ క్యూజిక్ మీటర్కి ఎంత కట్టుకుంటారు, దానికి చేసుకుంటారు. అది మన ఊరు పార్టీ పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఒక్క మాట చెప్తాను. గతంలో 2014 ముందు మన మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ₹40 లక్షల నీటి వాటర్కి ఫెడ్కి వాటర్ కోసం ట్యాంకుల కోసం శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసి మన బస్ స్టాండ్ దగ్గర వెటనరీ హాస్పిటల్లో సైట్ చూసి ఆ సైట్లో ట్యాంకీ కట్టడానికి ఏర్పాటు చేశారు. అది ఇప్పుడున్న ఈ వైఎస్ఆర్ వాళ్ళే వచ్చి అక్కడ కట్టడానికి లేదని ఆపేసేశారు. ఆఫ్ చేసి మళ్ళీ వాళ్ళ తీర్మానం వచ్చి 2014లో పంచాయతీలు అయిపోయి మన బస్ స్టాండ్లో కట్టాలని చెప్పి ఆ డబ్బుల్ని మళ్ళీ శాంక్షన్ అక్కడ ట్యాంకీని పెట్టించారు. దాన్ని మళ్ళీ మేము ఆపాం, ఇక్కడ కట్టడానికి లేదని. తర్వాత జనార్దన్ గారు గెలిచిన తర్వాత ఈ ఉన్న సర్పంచ్లు వాళ్ళందరూ వచ్చి అడిగితే, మీరు మెలకుండా ఉండండి, మన ఊరి అభివృద్ధి కావాలి, అవి కట్టనియండి, తర్వాత మనం ఇంకో ట్యాంకీ కడదామని చెప్పి ఆయన ఆ ట్యాంకీని అక్కడ కట్టించాడు. అది నా నమస్కారాలు. ప్రస్తుతం నేను చెరువు సాగునీటి సంఘం వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ సాగునీటి సంఘం వైస్ ప్రెసిడెంట్గా ఉన్న పోయిన సంవత్సరం చెరువు పైన నుంచి నీళ్లు ఫ్లడ్గా వచ్చి మా చెరువు మీద పట్టడం, మా చెరువుని కట్టలో మేము రెయ్యంబగళ్ళు తిరిగి కట్టలు భద్రపరిచి నీళ్ళని జాగ్రత్త చేయడం జరిగింది. ఆ విషయం కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ మమ్మల్ని అభినందించారు. కేంద్ర బృందం కూడా వచ్చి పరిశీలించి మేము గుర్తింపుగా వాళ్ళు కూడా అభినందించడం జరిగింది. అయితే ఇక్కడున్న మరమ్మతులు కూడా కాలువ గట్లు కానీ తూములు కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ తీసుకెళ్ళిన దానికి రాబోయే బడ్జెట్లో మీకు మరమ్మతుల కోసం నిధులు కేటాయిస్తామని
చెప్పడం జరిగింది. ఆ నిధులు కేటాయించే తరుణంలో మేము మా చెరువు ఒక్కసారి పూర్తిగా నిండితే మా పొలాలకి నీళ్లు సరిపోవండి. మధ్యలో వర్షం పడితే తప్ప, లేదు సాగర్ నీళ్లు తెచ్చుకోవడం తప్ప మా పొలాలకి ఒక్కసారి నిండిన చెరువు చాలు. అయితే మేము ఆలోచించింది ఏంటంటే, చెరువు కమిటీ తరఫున మేము ఆలోచించింది ఏంటంటే, ఇది 25 చెరువు బయటకు వెళ్ళంగానే మెరక ప్రాంతం బయటపడుతుంది. ఈ మెరక తగ్గించినందువలన నీళ్లు నిల్వ ఎక్కువ సామర్థ్యం ఉండేటట్టు చేసుకుంటే మనకి రాబోయే రోజుల్లో ఒక్కసారి వాన కురిసినా మన పొలానికి నీళ్లు సరిపోతాయి అని మేము తీర్మానించుకోవడం జరుగుతుంది. ఆ జరిగిన వెంటనే కొద్ది రోజుల క్రితమే జియో నెంబరు 203 12 5 నెల 2025లో ప్రభుత్వం ఏందండి జలహారతి జలధార అనే కార్యక్రమం మీద ఒక జీవో పాస్ చేసింది. ఆ జీవో ఉద్దేశం ఏంటంటే, చెరువుకి నీళ్లు రాబట్టే వనరులు, ఆ చెరువులో నీళ్లు నిలవ ఉండేదానికి వనరులు అంటే మెరక శాతం ఉంటే తగ్గించమని, ఈ చెరువులో నీళ్లు పొలాలకు పోయేటువంటి కాలువలు మరమ్మతులు చేసుకోమనేది దాని ఉద్దేశం. ఇదేదో బాగుందని చెప్పి మేము కూడా దాని మీద నిమగ్నమయ్యి అప్పటికప్పుడు మేము చెరువు కమిటీ వాళ్ళమే సమావేశం అయ్యి, ఆ సమావేశంలో మెరక ప్రాంతం ఏడైతే ఉందో ఆ మెరక ప్రాంతాన్ని కొంచెం తగ్గించుకొని నీళ్లను ఎక్కువ, ఆల్రెడీ దాదాపు 2200 ఎకరా సాగు భూమి ఉంది. ఈ సాగు భూమికి నీళ్లు అందించాలన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సి వచ్చిందండి. ఈ మొదలుపెట్టినప్పుడు ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇటీవల వచ్చి ఆల్రెడీ మనిషి మునిగిపోయే గుంటలు తీస్తున్నారని, ఆ గుంటలు తీసినందువల్ల ఉప్పు నీళ్లు వరుతున్నాయని వాళ్ళు పెద్ద రాజాంతం చేశారు. మేము తీసిన పత్తి మాత్రం ఫోటో పెట్టడం లేదు. వాళ్ళు లోగడ 5-6 సంవత్సరాలు తీసినటువంటి లోతైన పత్తులు వీళ్ళు తీశారని చెప్పి వాళ్ళు ఫోటోలు పెట్టడం జరుగుతుంది. అది వాస్తవం కాదు. వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటప్పుడు ఎప్పుడైనా మీడియా సోదరులు ముందుండాలని నా అభిమానం. వాస్తవంగా ఇప్పుడు మేము తీసిన పత్తులు చూపిస్తున్నాము, వాళ్ళు తీసిన పత్తులు కూడా మేము చూపిస్తున్నాము. 5-6 సంవత్సరాల నాడు వాళ్ళు తీసిన పత్తులు ఈరోజు గొడ్లు దిగినా మనుషులు దిగినా పైకి ఎక్కలేని పరిస్థితి. ఈరోజు మేము 2 అడుగుల కంటే ఎక్కువ తీయటం లేదు. అది కూడా నీటి నిల్వ కోసం మేము తీపిస్తున్నామే తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు, రాజకీయ స్వలాభం లేదు. అయితే ఇది అంటే ఈ లోగడ ఎప్పుడు లేని విధంగా ఈ చెరువుకు మరమ్మతుల కోసం కానీ, తూములకు బాగు చేసుకోవడానికి కానీ, రహీంతుల్లా డ్యామ్ దగ్గర డ్యాము షట్టర్ అంటే రెగ్యులేటర్ బిగించుకునే దానికోసం కానీ, మన దామచర్ల ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు 60 లక్షల రూపాయలు ఈ చెరువు కోసం కేటాయించి మరమ్మతులు, తూములు, రెగ్యులేటర్లు మొత్తం బాగు చేసుకోమని ఇచ్చినందువలన ఈ డబ్బులు పెడితే ఇది డెవలప్ అయితే మనం మనగడ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి రాజాంతం చేస్తున్నారనేది మా ఉద్దేశం. ఆ విధంగా కాకుండా ఎవరు శ్రేయస్సు కోసమైనా, రైతులు శ్రేయస్సు కోసం ఎవరైనా పాటుపడాలి తప్ప వాళ్ళు వచ్చి మంచి మనసుతోటి దీన్ని గౌరవించి అవసరమైతే మాకు సలహాలు ఇవ్వండి, అట్లా కాదు ఇట్లా చేస్తే బాగుందని చెప్పండి. కానీ చేసిన పని మంచి పని తప్పు పని చేసి వాళ్ళు చేసిన తప్పు పని మంచిగా మలుచుకోవడం ఇది మంచి పద్ధతి కాదండి. రాబోయే రోజుల్లో నిజానిజాలు బయటకు తేవాలి. నిజానిజాలు బయటకు వచ్చినప్పుడు ప్రజల్లోకి అర్థమై చేస్తున్నారా, ఎవరు తప్పు చేస్తున్నారు అనేది ఈ విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాలని నా కోరిక. జ్ఞానం సుబ్బారావు, నేను అల్లూరు గ్రామవాసిని. ఇక్కడ గత 4 రోజుల నుంచి వైసీపీ నాయకులు లేనిపోయిన దాన్ని అడావుడి సృష్టించి రైతులను తప్పుదారి పట్టించాలని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీపీ కానీ, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు కానీ, ఇంకా మిగతా కొంతమంది వైసీపీ నాయకులు ఈ తప్పు చేయటం వీళ్ళకి పద్ధతి కాదని తెలియజేస్తూ ఉన్నాం. గతంలో వాళ్ళ హయాంలో తీసినటువంటి మట్టి 10 నుంచి 15 అడుగుల లోతు ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ రైతులందరికీ తెలుసు. ఈరోజు ఈ మట్టి తీసుకెళ్తున్నారు రైతులు, కొప్పోలు రైతులు తీసుకెళ్తున్నారు. ఆ మట్టి తీసుకెళ్లే విధానం కూడా 2 అడుగులు మించి లోతు లేదనేది ఇక్కడ రైతులందరికీ తెలిసిన విషయమే. మీరు తప్పుదారి పట్టించి ప్రజల్ని మోసం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. అక్కడ రైతులు తీసుకెళ్తున్నారంటే అక్కడ రైతులకి, అల్లూరు రైతులకి పూర్తి అవగాహన ఉంది. కొప్పోలు రైతుల పొలాల్లో నుంచి సాగర నీళ్లు అల్లూరు చెరువుకు రావు. వాళ్ళు మాకు సహకరిస్తారు. మేము ఏదన్నా అడిగితే వాళ్ళకి మేము సహకరించాల్సిన అవసరం ఉంది.
సాగర్ నీళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు తెగ్గొడతారు, ఎక్కడో ఒక చోట కన్నం వేస్తారు, ఒక చుక్క నీరు కిందకి రాదు. ఆ రోజు మా పైర్లు ఎట్ట పండుతాయి? ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఎక్కడ న్యాయం జరుగుద్ది? ఇది ఎంపీపీకి నియోజకవర్గ ఇన్ఛార్జికి ఇది తగునా? ఎంపీపీని ఇంకో ప్రశ్న అడుగుతున్నాం మేము. మీరు పాదర్త నుంచి 2 నెలల పాటు టిప్పర్లు పెట్టి రేత్రనక పగలనక పాదర్త చెరువు నుంచి గమలపాలెం మీరు మట్టి దోలారు. ఆ వచ్చిన డబ్బులతో ఆ చెరువుని ఏదన్నా 10 రూపాయలు ఖర్చు పెట్టి ఏదన్నా రిపేర్ చేయించిన సందర్భం ఉందా? ఈరోజు ఎక్కడి నుంచి తీసుకెళ్తున్న మట్టి ఈ చెరువుని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నారు ఆ డబ్బులతోటి. దీనికి బహిరంగ చర్చకు మేము సిద్ధం. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ బహిరంగ చర్చకు సిద్ధమా? మేము సిద్ధం. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడ మేము ప్రూఫ్లు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు ఈ ఇబ్బందులు కనపడలేదా? పాదర్త చెరువు నుంచి గమలపాలెం దోలేటప్పుడు లేనటువంటి నష్టం అల్లూరు చెరువు నుంచి పక్కన ఉన్నటువంటి కొప్పోలు తీసుకెళ్తుంటే వచ్చే ఇబ్బంది వచ్చిందా? ఇది ఎంపీపీకి కానీ వైసీపీ నాయకులకు కానీ ఒంగోలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జికి కానీ ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులకి ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధానాన్ని మీరు మానుకోండి. మీ నాయకులు, ఈ గ్రామ నాయకులు గతంలో ఈ చెరువుకు సంబంధించి ఏం వసూలు చేశారో, వాటితో ఏం అభివృద్ధి చేశారో చేయలేదో కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ తెలుసు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు ఒక అభివృద్ధికి దామచర్ల జనార్దన్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఉన్నంతకాలం అభివృద్ధి తప్పితే అవినీతి ఎక్కడా లేదు. ఎవరో ఒక అతను బజార్ని పోయేవాడి చేత మాట్లాడిస్తారు ఇది ఎమ్మెల్యే నాయకత్వంలో జరుగుతుందని. అసలు ఎమ్మెల్యేకి ఏం సంబంధం? అసలు ఎమ్మెల్యే దీంట్లో ఎంటర్ అవుతాడు ఈ మట్టి విషయంలో? ఆయనకున్నటువంటి వ్యాపారాలు లేవా? ఆయన గురించి తక్కువగా మాట్లాడితే మీకు పద్ధతిగా ఉండదు. మీకు ఇంకొక రూట్లో కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పాల్సిన వస్తే చెప్తాం. ఈరోజు ఇన్ని నిధులు జనార్దన్ గారు ఏమన్నా పోయినాయా అని అడుగుతున్నాం మేము. మీ నాయకత్వంలో ఏం నిధులు తీసుకొచ్చారని అడుగుతున్నాం. మీకు మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామాల్లో మీరేం పని చేశారా అని అడుగుతున్నాం. సిగ్గు శరం లేకుండా ఈరోజు రైతులను తప్పుదారి పట్టడం మంచి పద్ధతి కాదని తెలియజేస్తాం. నా పేరు శ్రీనివాసరెడ్డి. అల్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీలో సీనియర్గా పనిచేస్తూ ఉన్నాను. ఒక రైతుగా నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు ఏం చేశారంటే అభివృద్ధిని ఓర్చుకోలేక 4 రైతులు ఇక్కడ ఆ రోజు ప్రెస్లో మాట్లాడిన రైతుకు ఒక్కడికి 1 ఎకరా పొలం లేదు. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ లోతుగా దూవుతున్నారు. లోతుగా దూవితే ఉప్పు నీళ్ళు మారుతాయి, ఉప్పు నీళ్ళు మారితే పొలాలని బీడైపోతాయని మా ఊరు రైతులు అయితే నమ్మరు. బయట రైతులు మా ఊరు ఈ చెరువు కింద ఈతబక్కల, రాజుపాలెం, గౌలపాలెం, కొత్త మొత్తానికి పొలం ఉంది. అక్కడ పోయి అసత్య ప్రచారం చేయటం, వాళ్ళని పరిబాధనలు చేయటం, అభివృద్ధిని ఓర్చుకోలేక మెయిన్. తర్వాత మెయిన్ మేము చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వంలో వాళ్ళు దాదాపు 5-6 అడుగులు గుంటలు పెట్టడం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, ప్లస్ చెరువు డెవలప్ చేస్తా అని చెప్పి రైతుల దగ్గర 300-400 వసూలు చేసుకోవటం 5 సంవత్సరాలు చేయటం జరిగింది. కానీ రైతుల దగ్గర తీసుకున్న డబ్బులు ఏం చేసి ఇంతవరకు తెలియదు, ఎవరికి తెలియదు. రైతులు కూడా చెప్పాలి 300 రూపాయలు వసూలు చేసి. అలాంటి రైతు నాయకులు వచ్చేసి ఈరోజు మీకు ఏ జీవోతోటి తవ్వుతున్నారు, ఏ గ్రామ సభ పెట్టారు, ఏం చేశారని చెప్పి కొంచెం చేస్తూ ఉన్నారు. ఇంకొక రైతు మాట్లాడుతూ ఉన్నాడు, అసలే కమిటీ ఎక్కడ ఉంది, ఇక్కడ కమిటీకి ఎవరు ఓట్లు వేశారని. మేము గత 2024-25 మన ప్రభుత్వం రాగానే ఈ చెరువు మీద దాదాపు ఫస్ట్ సంవత్సరం 1,50,000 ఖర్చు పెట్టాం. ఇదే ఆ రైతు మాట్లాడిన తూమి ఇదే మనకి ఎదుర్కొన్న తూమి. ఆ తూమికి 6వ నెంబర్ తూము అంటారు, దునికాల తూము అంటారు. దానికి షట్టర్ లేదు, గోడ పడిపోయింది. ఇమీడియట్ 10,000 ఖర్చు పెట్టాం. ఆ రోజే ఆ రైతు మీరెవరు అసలు ఈ ఖర్చు పెట్టడానికంటే ఈరోజు నాకు 4 లక్షలు మిగిలేదు మా కమిటీకి. ₹1 కూడా ప్రభుత్వానికి డ్రా చేయలేము మేము ఈరోజు వరకు కూడా. మేము చేసిన పనిని చూసి ఎమ్మెల్యే గారు అయితే అధికారులు అయితే ఈరోజు ₹60 లక్షల శాంక్షన్ చేశారు. గుండెకాయ అనబడి చెరువుకి 70 సంవత్సరాల నాడు ఆనాడు నారపరెడ్డి ఎవరో చేసిన పని గత 20 సంవత్సరాల నాడు పాడైపోయింది. ఆ పని ఈరోజు మేము చూపించి ఎమ్మెల్యే గారు చూపించడం, అధికారులు చూపించడం అయితే దానివల్ల అక్కడ రెగ్యులేటర్ అనమాట. రెగ్యులేటర్ మీద మొన్న మీరు అందరు కూడా చూసారు ఎంత ఫ్లడ్ వచ్చిందనమాట. ఆ ఫ్లడ్ మొత్తం కూడా మా చెరువు మీద బహిమంగా సంవత్సరానికి వెళ్ళిపోతాయి. ఆ ఫ్లడ్ ఏది దాదాపు నూతలపాడు కాడు, మంగమూరు అక్కడి నుంచి వచ్చిన ఫ్లడ్ మొత్తం మా ఊరి మీద రావాల్సింది నల్లాగ ద్వారా. ఆ నల్లాగ నుంచి వచ్చేది మాకు సప్లై చేయాలి చెరువుకి.
అలాంటి సప్లై సెల్ మీద రెగ్యులేటర్ పెట్టారు. రెగ్యులేటర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి ఎక్కువ నీళ్ళు వస్తున్నప్పుడు క్లోజ్ చేస్తాం, మనకు అవసరమైనప్పుడు ఓపెన్ చేస్తాం. అలాంటి గుండికాయ అన్నమాట ఈ 10 గ్రామాలకైతే, అల్లూరుకైతే, అల్లూరు మెట్టపైన రైతులకైతే అలాంటి పని మేము మొదలుపెట్టామని ఒక అసూయతోటి ఏదో ఒకటి చేయడమే కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఈరోజు ఎవరైతే ప్రెస్లో మాట్లాడే రైతులు రమ్మను తప్పు అయితే అనుకుంటాం, లేకపోతే నోరు పూసుకొని కడుపుకోపోను, ఏదంటే అది మాట్లాడే పద్ధతి కాదని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పిలిపించి ఉన్న వాస్తవం చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. మేము మా నాయకులు ఎప్పుడైనా సరే ఈ తెలుగుదేశంలో 2014 4 కోట్లు ఇచ్చాం చెరువు రైతుల కోసం. వాళ్ళు 19-24లో ఇన్ని లక్షలు శాంక్షన్ చేశారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన మళ్ళీ 60 లక్షలు శాంక్షన్ రైతుల కోసం అయితే గ్రామస్తుల కోసం. వెనక మొదలు మనకు అసలు అవసరం లేదు. 19-24 మధ్యలో అల్లూరు రైతులకి అల్లూరు చెరువుకి ఎంత పెట్టారు మీరు? మేము 2014 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేసాం. తుమ్ములు అయితే మీకు కట్ల మండలు చేసాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు 25 మధ్యలో 60 లక్షలు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఏదో అభివృద్ధి లేకుండా చేసే పని అడ్డుకోవడాన్ని, రైతుల్ని భయపడతలు చేయడం పద్ధతి కాదు, ఒక రైతు పద్ధతి కాదు. రైతుకి ఒక అవతాడుతున్నా అంటే నువ్వు రైతు కాదని నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి మీ అందరి సమక్షంలో వాళ్ళకి తెలియజేస్తున్నారు. వాస్తవం మాట్లాడండి. మేము చేసే పని తప్పు అయితే తప్పును అడగండి. అందరూ నిద్రలేసి ముఖం చూసుకుంటాం. ఎక్కడో దూరం రైతుల్ని బ్లాక్మెయిల్ చేయడం ఎందుకు మీరు? ఇకపోతే ఇంకో మెయిన్ ప్రాబ్లం కూడా ఇక్కడ ఏంటంటే మాగాని రైతులు 2 ఇక్కడ చెరువు పుల్లు అయితే మెట్ట పొలం నీళ్ళు ఉంటాయి. మనం ఏం చేస్తాం, వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఎత్తిపారేసేవాళ్ళు మెట్ట పొలాల కోసం. మేము అట్లా చేయలే. అలుగు బారిన దాకా ఉండాల్సిందే. అలుగు బారటం ఆగిపోతే తూలు కట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఇక్కడ ఏం చెప్తారు, మెట్ట పొలాలు మొరగ పెడుతున్నారు. ఇక్కడ రైతులు చెప్తారు తూర్పుకి పోయి గమలపాడు రాజపాల వాళ్ళకి పోయి మెట్ట పొలాల కోసం తూలు ఎత్తేసారని చెప్తారు. ఇట్లా బోగస్ చూడు. మనం మాట్లాడిన వాళ్ళిద్దరికి చెప్తా ఉంటే ఎవరైతే రైతులు మాట్లాడే మీడియాలో కర్మ అనేది ఉంటుంది. మనం ఏం పని చేస్తే అది అనుభవించాలి. ఒక రైతుగా నువ్వు ఇక్కడ ఒక మాట అక్కడ మాట చెప్తే అనుభవిస్తారు. జాగ్రత్త కోరుతా ఉంటాను. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.